హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రజెంట్ నేనైతే అమరావతిలో ఉన్నాను. అమరావతి ఐకానిక్స్ దగ్గర వాటర్ తోడే ప్రక్రియ అనేది ఆల్మోస్ట్ పూర్తయ్యే పరిస్థితి అయితే వచ్చింది. ఒకసారి మనం వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో ఒకసారి అయితే చూద్దాం. అలాగే కాస్ట్ ఫౌండేషన్ కూడా దాదాపుగా బయటపడిన పరిస్థితి. ఒకసారి ఆ విజువల్స్ కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మరికొంతమందికి ఈ వీడియో సజెస్ట్ చేస్తుంది, అందుకనే లైక్ చేయమని అడుగుతున్నాం. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే మరికొన్ని వీడియోస్ చూపించడానికి మాకైతే అవకాశం ఉంటుంది. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. రాజ్ ట్రావెలర్. మనం ఒకసారి ఎదురుగా చూస్తే ఏ స్థాయిలో నీరు తగ్గిందో మనం అయితే చూడవచ్చు. దాదాపుగా వాటర్ అనేది తోడిపోసిన పరిస్థితి. ప్రజెంట్ ఈరోజు అయితే ఒక మోటార్ మాత్రమే పనిచేస్తూ ఉంది. మిగిలిన మోటార్లు అన్నిటినీ కూడా టవర్ నెంబర్ 3, 4, 5 దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ ఇంకా రెండో నెంబర్ టవర్ దగ్గర కూడా పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. ప్రజెంట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ నీరన్నిటినీ కూడా తోడిపోసిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడికి వాటర్ అన్నిటి ఒక దగ్గరికి రావడానికి ఒక గుంటలాగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి మోటార్ని అయితే బిగించారు. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు. చాలామంది సందర్శకులు కూడా ఈ యొక్క డీ వాటరింగ్ చూడటానికి అనేది రావడం జరుగుతూ ఉంది. వాటర్ మొత్తం తోడేయడంతో అక్కడక్కడ చిన్న చిన్న చేపపిల్లలు తినడానికి కొంగలు మనం ఒకసారి చూడొచ్చు. ఈ వాటర్ మడుగు మొత్తం కూడా కొంగలు అనేది రావడంతో చాలా పరిస్థితి చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా చాలా ఆహ్లాదంగా మారింది. చూడటానికి అయితే నిజంగా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఈ యొక్క భారీ మోటార్ సహాయంతో వాటర్ అనేది తోడిపోయడం జరుగుతూ ఉంది. అలాగే ర్యాంప్ కూడా మనం చూడొచ్చు. దాదాపు అక్కడ మనుషులు ఎక్కడైతే నుంచున్నారో మొదట్లో అక్కడ నుండి ఈ మోటార్లు అనేవి తోడడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కిందకైతే వచ్చేసింది. ఈరోజు రేపట్లో మొత్తం వాటర్ తోడే ప్రక్రియ అయితే కూడా ముగుస్తుంది. అక్కడ దాకా వెళ్ళడానికి మనకైతే ప్రస్తుతానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే దాదాపుగా అంతా బురద ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు. మరికొద్ది రోజుల్లో బురద అయితే ఎండిపోతుంది కదా, అప్పుడు దగ్గరికి వెళ్ళి ఆ ఫౌండేషన్ అనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు కొంతమంది ఆ బురదలోనే వెళ్ళి చూస్తున్నారు, చూడొచ్చు. ప్రస్తుతానికైతే ఒకే ఒక మోటార్ సహాయంతో నీటిని తోడుకోవడం జరుగుతుంది. అది కూడా ఈరోజు రేపట్లో ఖచ్చితంగా మొత్తం ఫినిష్ అయ్యే పరిస్థితి మనం ఇక్కడైతే చూడొచ్చు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ఇది టవర్ నెంబర్ 1. దాదాపుగా దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంతకన్నా మనకి ప్రస్తుతానికైతే ముందుకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. మనం ఇక్కడ చూడవచ్చు రాడ్లు అనేది ఏ విధంగా ఉన్నాయో. దాదాపుగా రాక్ ఫౌండేషన్ కూడా బయటపడిన పరిస్థితి మనం అయితే చూడవచ్చు. ఇది వచ్చేసి టవర్ నెంబర్ 1. అలాగే మనం కొంచెం ముందు లెఫ్ట్కి వెళ్తే టవర్ నెంబర్ 2 కూడా చూడవచ్చు. అయితే దాని దగ్గరికి వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు. అవతల వైపు డోర్స్ అనేది క్లోజ్ చేశారు, ఎవరు వెళ్ళకుండా. ఇప్పుడు మనం చూస్తున్నది టవర్ 1. దాదాపుగా మనం చూడొచ్చు పైన సువ్వల అంచులు కనపడే పరిస్థితి నుండి ఆల్మోస్ట్ కింద ఫౌండేషన్ కూడా కనపడే పరిస్థితి అయితే ఈరోజు వచ్చింది. దాదాపుగా 20-25 రోజుల నుండి కంటిన్యూగా ఈ వాటర్ అనేది తోడటం జరుగుతుంది. అయితే ఇంకా 1 లేదా 2 రోజులు వాటర్ తోడే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ దాదాపు ఒక 6 అడుగులు 7 అడుగులు కిందకైతే నీరు ఉంటుందని చెప్తున్నారు. ఇది కూడా తోడేసిన తర్వాత దీని గురించి నిపుణులు వచ్చేసి అధ్యయనం చేసి దీని యొక్క క్వాలిటీ చెక్ చేసే పరిస్థితి మనం చూస్తాం. ఒకసారి ఇక్కడికి ఎందుకు గమనించినట్లయితే ఇంకా మరికొంత నీరు అయితే ఉంది. దాదాపు ఒక 6 అడుగులు 7 అడుగులు ఉండే అవకాశం ఉందని అయితే ఇక్కడ ఉండేవాళ్ళు అయితే చెప్తున్నారు. దాదాపు ఆల్మోస్ట్ ఫౌండేషన్ అనేది బయటికి కనిపించే పరిస్థితి. చెన్నై నుండి IIT నిపుణులు వచ్చేసి దీని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత దీనికి తదుపరి నిర్మాణం అనేది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఒకసారి అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం ఎదురుగా చూస్తున్నది 2వ నెంబర్ టవరు. అక్కడ దాకా వెళ్ళడానికి అయితే ప్రస్తుతానికి మనకైతే అవకాశం లేదు. అటువైపు డోర్స్ అనేది క్లోజ్ చేయడం వల్ల మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఒక ర్యాంపు. ఆ ర్యాంప్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అటు నుండి చేరుకోవడం కష్టంగా ఉంది, లేకుంటే మరింత దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉండేది. అదేవిధంగా టవర్ నెంబర్ 1 కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతానికైతే ఎందుకంటే దగ్గరగా వెళ్ళడానికి మనకి అవకాశం లేదు. దాదాపుగా
20 అడుగుల పైనే వాటర్ అనేది గడిచిన 20-25 రోజులుగా తోడిపోయడం జరిగింది. ఈరోజు రేపు కూడా ఈ నీటిని తోడిపోసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం చూడొచ్చు కొంతమేర అయితే నీళ్ళు ఉంది. అలాగే ఇక్కడ మనం కొంచెం దగ్గరగా గమనిస్తే ఈ ఫౌండేషన్ దగ్గరలో కూడా దాదాపుగా మరో 5-6 అడుగుల వాటర్ అయితే ఉందని చెప్తా ఉన్నారు. వాటిని కూడా ఈరోజు రేపట్లో తోడిపోసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం కొందాక చూసాం కదా, మోటార్ అనేది కంటిన్యూషన్ వాటర్ని తోడిపోస్తూనే ఉంది. ప్రస్తుతం అయితే ఒకే మోటార్ రన్నింగ్లో ఉంది. వాటర్ చాలా వరకు కంప్లీట్ అవడం వల్ల మిగిలిన మోటార్లన్నింటినీ కూడా పక్కనున్న 2, 3, 4, 5 టవర్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరిగింది. మనం అక్కడికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అయితే చూద్దాం. ప్రజెంట్ నేనైతే పక్కనున్న మరో 3 టవర్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కూడా వాటర్ తోడిపోసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం ఒకసారి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా చాలా వరకు వాటర్ తగ్గింది. మనం ఒకసారి ఇక్కడ కార్నర్స్ చూసినట్లయితే నీరు ఏ స్థాయిలో తగ్గిందో కూడా మనం ఒకసారి చూడొచ్చు. అలాగే ఒకప్పుడు పైన చిన్న క్యాపులు కనిపిస్తున్న ఈ బాక్సులు చిన్న క్యాపుల్లాగా మాత్రమే కనపడాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ కిందకల్లా కనిపించే పరిస్థితి. అలాగే ఫౌండేషన్ సంబంధించిన ఓసలు కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. అలాగే మనం ఒకసారి రైట్కి చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ నేల కూడా బయటపడింది. మనం ఒకసారి ముందుకెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా వరకు ర్యాంప్ కూడా ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిందని చెప్పొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే నడుస్తున్నానో అది ఇలా వెహికల్స్ తిరగడానికి ఏర్పాటు చేసినటువంటి ర్యాంపు. మనం ఇక్కడైతే చూడొచ్చు, కింద నేల కూడా ఫౌండేషన్ స్థాయిలో ఉన్న నేల కూడా బయటపడిన పరిస్థితి. ఇంకా కొంచెం లోతున్న దగ్గర మాత్రమే మనం వాటర్ని చూడొచ్చు. అలాగే ఈరోజు కూడా ఇక్కడ 2 భారీ మోటార్ల సహాయంతో వాటర్ని అయితే తోడిపోసే ప్రక్రియ కొనసాగుతుంది. మనం ఒకసారి కొంచెం దూరంలో చూడొచ్చు, 2 మోటార్లు కూడా నిరంతరాయంగా వాటర్ అనేది తోడిపోస్తూ ఉన్నాయి. అలాగే మనం దూరంగా మరొక టవర్ కూడా చూడొచ్చు, అక్కడ కూడా ఆల్మోస్ట్ వాటర్ తగ్గిన పరిస్థితి. కొంచెం పల్లంగా ఉన్న చోట మాత్రమే నీరు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేల బయటకు వచ్చిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. కొన్ని మెటీరియల్ అనేది బయటికి వచ్చి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా 3, 4, 5 టవర్స్. ఒకసారి ఓవరాల్గా మనం ఒకసారి చూసినట్లయితే పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 భారీ మోటార్ల సహాయంతో నీటిని అయితే తోడిపోసే ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. నిన్నటిదాకా 1, 2 నెంబర్ టవర్ల దగ్గర పనిచేసిన మోటార్లు కూడా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. అలాగే మనం కొంచెం దూరంలో చూసినట్లయితే ట్రాక్టర్లు కూడా నీటిని తోడిపోసే ప్రక్రియలో నిమగ్నమయ్యాయి. మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే 2 భారీ ఇంజన్లు మనం చూడొచ్చు. ఈ భారీ ఇంజన్ల చేతనే వాటర్ అనేది తోడిపోయడం జరుగుతూ ఉంది. ఈ 2 భారీ ఇంజన్లు కూడా సత్తెనపల్లి నుండి తీసుకురావడం జరిగింది, మన గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుండి. మన రైట్ సైడ్ కూడా ఒకసారి చూడొచ్చు కొన్ని ట్రాక్టర్లు కూడా. అలాగే కొంచెం ముందుకెళ్ళి ట్రాక్టర్ల దగ్గర పనితీరు ఎలా ఉందో ఒకసారి అయితే మనం చూద్దాం. ఇక్కడ మనం ఎదురుగా చూసినట్లయితే దాదాపుగా 6 ట్రాక్టర్ల సహాయంతో ఈ వాటర్ అనేది తోడిపోయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడు 2 చూడొచ్చు. అలాగే రైట్ సైడ్ 4 ట్రాక్టర్లను ఈ నీళ్లు తోడిపోయడానికి ఉపయోగించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఇక్కడ కూడా పూర్తయిన పరిస్థితి. మనం ఒకసారి రైట్ సైడ్లో చూడొచ్చు వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో. ఇది 3వ నెంబరు అయితే ఎగ్జాక్ట్గా ఈ నెంబరింగ్ కాదండి, జస్ట్ మనం గుర్తు కోసం అని చెప్తున్నాను. మనం పక్కన అందాక 1, 2 టవర్స్ చూసాం కదా, ఆ వరుస క్రమంలో ఇది 3వ నెంబర్ అని చెప్తున్నాను. అయితే ఎగ్జాక్ట్గా నెంబరింగ్ అయితే కాదు, గమనించాలి. మనకి ఇందాక భారీ మోటార్లో ఉన్నాయి కదా, అవి సత్తెనపల్లి నుండి తెప్పించడం జరిగింది, సునీత డీ వాటరింగ్ వర్క్స్. వాటి నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, ఎవరికైనా అవసరపడితే ఉపయోగించుకోవచ్చు. ఒకసారి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ 3, 4, 5 నెంబర్ టవర్స్ దగ్గర పరిస్థితి ఈ విధంగా ఉంది. మరొక 3-4 రోజుల్లో ఇక్కడ కూడా వాటర్ అనేది దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి. ఇక్కడ మనం ఒకసారి ఎదురుగా చూడొచ్చు.
దాదాపుగా 15 అడుగుల లోతు వరకు ఈ వాటర్ అయితే కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నది 3వ నెంబరు, అలాగే 4, 5 కీలకమైన 5వ నెంబర్ బిల్డింగు దాదాపుగా 50 అంతస్తుల్లో నిర్మించడం జరుగుతోంది. భారీ మోటార్ సహాయంతో తోడిపోస్తున్న నీటిని కాలువల ద్వారా బయటకు అయితే మళ్లించడం జరుగుతుంది. మనం ఇక్కడైతే ఒకసారి చూడొచ్చు. ఇందాక మనం చూసాం కదా, భారీ మోటార్లో రెండింటిని తోడే నీరు మొత్తం కూడా ఈ విధంగా బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంది. నా ప్రయాణం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరిన్ని వీడియోస్ చూపించడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రాజ్ ట్రావెలర్.